హాయ్! హలో అండి. ఇదిగో పుదీనా పచ్చడి తయారీ విధానం నేను చేసుకునేటట్టుగా మీకు చూపిస్తున్నానండి. పుదీనా మంచిగా ఎక్కువ తీసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర తీసుకోవాలి. దానికి కావాల్సింది ఇంకా టమాటా, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలండి. మన ఇష్టం తగినన్ని తీసుకోవచ్చనమాట. కొద్దిగా చింతపండేసుకొని, కొద్దిగా ఆయిలేసుకొని మంచిగా మగ్గనిచ్చుకోవాలండి. అవి మగ్గిన తర్వాత అప్పుడు మనము ఈ పుదీనా, కొత్తిమీర వేయాలనమాట. ఇంకా ఒక కడాయి పెట్టుకొని మనము ఇవి పల్లీలు, ధనియాలు మంచిగా వేయించుకోవాలండి. అవి గూడా పక్కకు బెట్టుకొని చల్లారిన తర్వాత మిక్సీకేసుకోవాలనమాట. చూస్తున్నారు గదండీ! అవి మంచిగా వేయించుకోవాలి. అందులో కొద్దిగా జీలకర్రేసుకోవాలనమాట. కొద్దిగా ఎల్లిపాయ యేసుకొని మనము రోట్లో దంచుకునే విధంగా చూస్తున్నారు గదండీ! బరకగా పట్టుకోవాలనమాట. మిక్సీ అయిపోయిన తర్వాత ఇంకా కడాయి పెట్టుకొని తగినంత ఆయిలేసుకొని, జీలకర్ర, ఆవాలు యేసుకోవాలి. అందులో ఎండుమిరపకాయలు, కరివేపాకు యేసుకొని లాస్ట్‌లో కొద్దిగా తాలింపు పెట్టుకుంటే గనక టేస్ట్ మాత్రం చాలా బావుంటదండి. తాలింపు పెట్టుకోకపోయినా బావుంటది గానీ, ఇంకా పెట్టుకుంటే చాలా బావుంటదనమాట. నా తయారీ విధానం నచ్చితే గనక లైక్